హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కోడిగుడ్లు టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఫిలప్ చేసేసుకున్న తర్వాత నూనెలో కొంచెం సేపు ఆ ఎగ్స్ని కనుక మనం వేపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఈ ఎగ్స్ అన్నిటిని మనం నూనెలో వేపుకోవాలి. తర్వాత ఆ ఎగ్స్ తీసేసి అదే నూనెలో కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కట్ చేసిన టమాటాలను కూడా మనం ఈ నూనెలో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత ఈ టమాటాలు అనేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. టమాటాలన్నిటిని కూడా వేసేసుకుని పెట్టుకోవాలి. మనం కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా కాంబినేషన్లో ఏ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎగ్ అండ్ టమాటా కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్. ఎండు చేపలైనా ఎండు రొయ్యలైనా టమాటాలో చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. దీనిలో నేను 2 స్పూన్స్ దాకా సాల్ట్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడా కలిపేసుకుని కొంచెం సేపు ఈ టమాటాలో నీరు బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని వేపుకోవాలన్నమాట. కొంచెంసేపు మూత పెట్టేసుకుని వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి, అలాగే ఇందులో కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగినాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనకి ఉప్పు కారాలు సరిపోకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకుని మనం వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది కొంచెం స్పైసెస్ అనేవి తక్కువ తింటారు. కాబట్టి ఈ నీటిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ నీరు మొత్తం ఇంకిపోయి కూర దగ్గర పడేంత వరకు కర్రీ అనేది మనం ఉడికించుకోవాలి. కొంచెం దీనిలో నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ పులుసు ఎగిరిపోయిన తర్వాత మనం ఈ టమాటాను తీసేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.